మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు ధ్యానాంశముగా జకర్యా గ్రంథం నుంచి కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, నా సేవకులైన ప్రవక్తలకు నేను సెలవిచ్చిన మాటలను కట్టడలను మీ పితరుల విషయంలో నెరవేరలేదా? నెరవేరగా వారు తిరిగి మన ప్రవర్తనను బట్టి క్రియలను బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రకారముగా ఆయన అంతయు మనకి చేసి ఉన్నాడని చెప్పుకొనిరి. ఇది ఇశ్రాయేలీలు దర్యావేషు కాలంలో ఇద్దోకు కుమారుడైన జకర్యాకు వచ్చిన దైవోక్తి ప్రవచనం. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మీరు మీ పితరుల వంటి వారై ఉండవద్దు. పూర్వీకులైన ప్రవక్తలు సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ దుర్మార్గతను మీ దుష్టులను మాని తిరుగుడని వారిని ప్రకటించిన వారు వినకపోయిరి, నా మాట ఆలకించకపోయిరి. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఇక్కడ ఇశ్రాయేలీయులకి ఏం చెప్తున్నాడంటే, మీ పితరులకి అనేక ప్రవచనాలు తెలియచేసిన వారు దేవుని విడిచి చేసిన వాటిని బట్టి దేవుని ఉగ్రత కానీ పరిస్థితులన్నిటిని బట్టి చెప్పి ఏం చెప్తున్నాడు, మీరు ఇకనైనా నా వైపు తిరిగితే నేను వైపు తిరుగుతా. ఎందుకంటే మన దేవుడు మనల్ని అత్యధికంగా ప్రేమించి తన కృపల చేత మనల్ని నడిపించే దేవుడు. మనము ఆయనకి వీడి దుర్మార్గపు క్రియలలో పాపంలో పడిపోయినప్పుడు మనల్ని వేడక ఆయన యందు మనకి క్షమాపణ ఉంది. అంటే మనల్ని క్షమించి విమోచించగలిగిన వాడు. ఆయన చెప్తున్నాడు, నా వైపు తిరిగిన యెడల నేను మీ వైపు తిరుగుతాను. మీ యొక్క క్రియలను బట్టి మీ యొక్క ప్రవర్తన బట్టి యెహోవా మనకు చేయదలిచిన ప్రతి కార్యమును ఆయన చేశాడు, చేస్తాడు, చేయబోతున్నాడు. కాబట్టి మన యొక్క క్రియలు దేవుని విరుద్ధముగా ఉన్నా మన పక్షాన్ని నడిపిస్తాడు అనుకునే దానికన్నా మన క్రియలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోండి, నా వైపు తిరగండి, తిరిగినప్పుడు నేను మీ వైపు తిరుగుతానని నేను వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఇంకనూ ఆయన మన మీద ప్రేమ చూపిస్తున్నాడు, ఇంకనూ మన పైన కనికరం చూపిస్తున్నాడు. మనం ఆయన వైపు తిరగక చేసే అనేక క్రియల గురించి ఇక్కడ చెప్పబడుతుంది. అయినను మీ పితరులకు ఏమైంది, అనేక ప్రవచనాలు చెప్పినాను, చేసిన క్రియలను బట్టి కాకుండా మీ క్రియలను బట్టి చేస్తా అన్నాడు. ఇది ఏ రీతిగా మన క్రియలు ఉండాలి. మనం అంటే దేవుళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఉంటాము, మరి లేకుండా ఉన్నప్పుడు మన పాపం ఉంటాయి అంటే మనకి అసలు సహజంగా దేవుని యందు విశ్వాసము కానీ దేవుని క్రియల పట్ల మనకి లక్షణాలు కొన్ని ఉండాలి. ప్రతి మనిషిలో కూడా ఎంతో నీతిమంతుడైతేనే దేవుని క్రియలు చేస్తారనుకుంటాం కదా. బాగా నీతిమంతులు మాత్రమే దేవుని అనుసరిస్తూ జీవిస్తున్నారనుకుంటాం. మరి మిగిలిన వారి సంగతి ఏంటి? వారి నీతిమత్వం లేరని కాదు, చాలా విషయాల్లో నీతి కలిగి లేకపోతే దేవుని యందు ఆసక్తి కలిగి దేవుని క్రియలు యోచనలో మాటలలో క్రియలలో ఉంటాయి. కానీ వాటిని ఆచరించడానికి తగిన సిద్ధపాటు తగిన క్రమము లేక తగిన విధానములో వారు జీవించక ఆ లక్షణాలను బట్టి దేవుడు మనల్ని నడిపిస్తాడు ముందుకని చెప్పబడటానికి మోషే యొక్క జీవితాన్ని మనం చూస్తే, మోషే బానిసల్లో పుట్టినవాడు ఆయనను అనుకోకుండా రాజప్రసాదంలో పెరిగాడు. ఒక రాజకుమారుడుగా అన్ని విద్యలు నేర్చుకున్నాడు, అన్ని అధికారాలు ఉన్నాయి, సమస్త జ్ఞానము లేకపోతే బలము ఆధిక్యత కలిగి ఉన్నాడు. ఆ సమయంలో మోషేని పెంచిన తల్లిని బట్టి ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో వారి పట్ల కూడా ఉంది. అయినా ఇప్పుడు అవకాశం ఏంటి? రాజప్రసాదం రాజకుమారుడిగా జీవించడమా, మరి ఆ బానిసలతో పాటు ఒకడు వెళ్ళిపోతే బానిసత్వమైన జీవితం జీవించడమా? ఇంత ఆధిక్యత కలిగి అవకాశాలు వచ్చి ఎదిగి బలాఢ్యుడు గాను యోధుడు గాను ఒక నాయకుడు గాను ఉన్న మోషే తనలో ఉన్న సహజమైన లక్షణం లేతే తనకున్న మరి ఆ యొక్క నీతిమత్వం ఏమనిపించింది? ఆ యొక్క ఐగుప్తులు ఆ ఫిలిస్తీన్లు ఐగుప్తుని కొట్టినప్పుడు మరి వాళ్ళపైన తన యొక్క ప్రజలపైన ఉన్న మరి యొక్క మమకారాన్ని బట్టి వాళ్ళని చంపడం. కానీ ఆ చంపిన సమయంలో మోషేకు తెలుసు తనకున్న బలము, తనకున్న ధైర్యము, తనకున్న శక్తి సామర్థ్యాలు లేకపోతే హోదా, ఈ పని చేస్తే ఇది కానీ బయటకు వస్తే అవన్నీ కోల్పోయి ఎంతో నిర్వీర్యం అయిపోతాడు. కానీ ఆ క్షణంలో
మరి అక్కడ హింసింపబడుతున్నాడు. మరి చేయగలిగిన సహాయం చేయగలిగిన ఉండి దాన్ని నిలబెట్టకపోతే అనే యొక్క లక్షణము, అనే యొక్క యోచన, అనే యొక్క క్రియ, అనే యొక్క కార్యము మనలో నుండి సహజంగా, అంటే మనలో ఉన్న నీతిమత్వాన్ని బయలుపరిచేది. ఆ రీతిగా అనేక సందర్భాలలో మనలో ఉన్న అనేకమైన మరి మనం శోధనలు ఉండొచ్చు, పాపములు ఉండొచ్చు, ఇంకొక రకంగా ఉండొచ్చు. ఈ రీతిగా మనకి అనేక క్రమంలో దేవుని సన్నిధి, దేవుని నీతి మార్గము అన్నీ మనకి అవగాహనతో ఉంటాయి. అనేకమైన కారణాలతో చేయలేక నడవలేకను ఉన్నను సందర్భం వచ్చినప్పుడు మనలో ఉన్న మరి నీతిమత్వం బయటకు వస్తుంది. ఆ రీతిగా ఎప్పుడైతే వచ్చిందో, దేవుని అనుసారమైన క్రియ ఎప్పుడైతే నీలో నడిచిందో, నీ యొక్క క్రియల వలన ఆయన నిన్ను అధికంగా దీవిస్తాను. అంటే సిద్ధపాటు ఏంటి? మోషేకి తాను బలవంతుడు, లేదా ధైర్యం, రాజు, లేకపోతే రాజప్రసాద్ ఇవన్నీ ఉన్న యోచనలు ఉన్న ఒక యోధుడు, లేకపోతే ఒక రాజకుమారుడు. కానీ ఇవి దేవుని యందు నడవడానికి పనికొచ్చే కాదు. దేవుని యందు నిలిచి దేవుని కార్యం చేయాలని తలంపు ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం చూస్తే, నీ యందు నా బలము చూపుటకు నిన్ను నేను నియమించి ఉన్నాను. ప్రతి వారి విషయంలో దేవుని వాగ్దానం ఇదే. నువ్వు చేసే క్రియలు, నీ యొక్క స్థితి నా బలము చూసి నిన్ను నియమించుకున్నాను. అంటే ప్రతి వారి విషయంలో దేవుని ప్రణాళిక, లేదా మన యొక్క జీవిత గమ్యం ఆయన బలము మన యందు చూపుటకు. కాబట్టి మోషేకి కూడా ఆ ఐగుప్తుల బలము అవన్నీ కూడా పనికిరావు. దాన్ని ఎదిరించగలిగిన బలము చాలా శక్తివంతమైంది. ఎందుకంటే నీ రాజు ఎట్లా వస్తున్నాడు? గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. గుర్రాలను, రౌతులతోనూ, రథాలతోనూ, బల్యములతోనూ, యుద్ధాలతో మన రాజు రావట్లే. చాలా సౌమ్యుడై, ఎంతో దీనత్వం కలిగి ఒక గాడిద పిల్ల పైన, మరి అప్పటి వరకు రాజులో, యోధులో వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? గుర్రాల పైన, రౌతుల పైన మరి వస్తుంటే, మన రాజు ఎట్లా వస్తున్నాడు? దీనుడై ఒక గాడిద పైన వస్తున్న రాజుకి మరి మనము వారసులము, లేకపోతే మనం ఆయన అనుసరించేవారు ఏ రీతిగా ఉండాలి? మోషే నేను రాజకుమారుని అనుకుని చేస్తున్న క్రియకి సరైన స్పందన లేక భయపడి పారిపోయాడు. పారిపోయిన తర్వాత కానీ తెలిసింది తన యొక్క బలం ఏంటి, తన యొక్క శక్తి ఏంటి, ఎవరిపైన ఆధారపడాలి ఎవరు. ఆ రీతిగా తరబీదు చేసి దేవుడు నీ యందు నా బలము చూపుటకు నిన్ను నియమించున్నాను అని చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే రీతిగా మోషేను సిద్ధపరిచాడు. మరి ఫరో వంటి మరి ఎంతో బలాఢ్యుడు, భయంకరమైన మరి రాజుని ఎదిరించడానికి ఎంత శక్తివంతమైన రాజు కావాలి, ఎంత శక్తివంతమైన మనిషి కావాలి. మరి మోషే ఎంత శక్తివంతుడైతే అన్ని లక్షల మందిని ఎదిరించి, మరి ఎంత తనకి లక్షల మంది సైన్యం కావాలి, ఎంతో బలం కావాలి. అటువంటి ఫరోను నుంచి రక్షించగలిగితే వారందరికీ మరి అంతకాలము కావలసిన సదుపాయం చేయని శక్తివంతమైన అనేకమైనవి కావలసి ఉన్నా అవేమీ లేకున్నా నీ యందు నా బలము చూపిస్తాను, నువ్వు నడువు, నా యందు విశ్వాసం ఉంచని దేవుడు చెప్తున్నాడు. ఆ రీతిగా దేవుడు మన యందు తన బలాన్ని చూపించడానికి, మనం నడిపించడానికి మనకు ఉండవలసిన లక్షణం ఏంటి? ఆయన కార్యము మనం చేస్తున్నామా, లేదా నీతి మొత్తం కలిగి మనం యోచించాలని వాక్యం చెప్తుంది. మరి అటువంటి సమయంలో మరి ఫరోతో మరి ఎటువంటి యుద్ధం చేసి మరి ఇశ్రాయేలుని కాపాడాడు, ఇశ్రాయేలుని అక్కడి నుంచి విడుదల చేశాడు. మోషేకున్న బలము, శక్తి, లేకపోతే లక్షల సైన్యము ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ లేవు. ఇవన్నీ లేకుండా ఒక చేతి కర్రతో వెళ్ళిపోయి వాళ్ళందరిని విడిపించి మరి వాగ్దాన దేశానికి తీసుకెళ్ళగలిగాడు. మరి మార్గ మధ్యంలో 40 సంవత్సరాలు కూడా ఆహారాన్ని అన్నింటినీ మరి ఏ రీతిగా ఎవరిపైన ఆధారపడి ఎవరు నడిపించారు? నీ యందు బలము చూపించేవాడు ఎవరు? ఆయన. కాబట్టి నీవు ముందుగా ఆయన యందు నీతిమత్వం కలిగిన భావన, యోచన, క్రియ ఉన్నప్పుడు నిన్ను నడిపించడానికి ఎన్ని ప్రణాళికలతో సిద్ధం చేసి ఉంటాడో దేవుడు. జీవితంలో మనం ఎదిగిన వాళ్ళని చూస్తుంటే, లేకపోతే ఎదుగుతున్న వాళ్ళని చూస్తుంటాం, లేకపోతే ఎన్నో సమస్యలను అధిగమించిన వాళ్ళని చూస్తే వారి యొక్క కష్టములో, ఇబ్బందుల్లో, ఆ సమస్యల్లో, ప్రయాణంలో దేవుడు అనేకమైన ప్రణాళికలతో సిద్ధపరిచి నిన్ను బలపరిచి నీ చుట్టూ ఆవహించి నిన్ను నడిపిస్తూ ఉన్నందుకే నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. కానీ నీకున్న బలాన్ని బట్టో, నీకున్న జ్ఞానాన్ని బట్టో, నీకున్న అధికమైన తెలివిని బట్టో అది క్షణభంగురమే మాత్రమే. మోషే యొక్క బలము ఒక రోజు మాత్రమే ఉండగలిగింది, కానీ రెండో రోజు పారిపోయాడు. కానీ తిరిగి కర్రతో వచ్చినప్పుడు
అనేక రోజులు పోరాటం చేసి ఈ లక్షల మందిని తీసుకెళ్ళగలిగాడు. కాబట్టి దేవుని యందు మనం నిలిస్తే మనకేమిస్తానన్నాడు? నీ యందు నా బలాన్ని చూపిస్తానన్నాడు. కాబట్టి ఇందుకు మనకు ఉండవలసిన లక్షణం ఏంటి ఇక్కడ జకర్యాలో చెప్పిందంటే, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనబరుచుకొనుడి, విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి, మీ హృదయమందు సహోదరులు ఎవరికిని కీడు చేయ తలచకుడి. సైన్యములకు అధిపతి యెహోవా అంటే యుద్ధం చేసే యెహోవా ఎట్లా ఉన్నాడు? యుద్ధం చేస్తున్న సైన్యములకు, సైన్యాన్ని అంత మోహరించి అనేకమైన ఆయుధాలతో, అనేక బల సంపదలతో చేస్తున్నాడా? సైన్యములకు అధిపతి యెహోవా అంటే యుద్ధంలో జయించగలిగిన వాడు. ఏ యుద్ధంలో, ఎటువంటి యుద్ధమైనా మనుషుల యొక్క మనసులను మరి సక్రమైన రీతిలో యోచించినప్పుడు అవే ఆయుధాలుగా ఆ యొక్క యుద్ధంలో గెలుస్తారు, ఈ లోకాన్ని జయిస్తారు, ఈ లోకంలో దేవుని ప్రేమను చూపిస్తారు. ఈ లోకంలో దేవుడు ఎందుకు నిర్మించాడు? నిన్ను ఒక్కడనే నిర్మించాడా? నీతో పాటు అనేక మందిని, నీతో పాటు ఇంకొక మనిషిని, నీతో పాటు ఉన్న మనిషిని నీతో పాటు జీవించడానికి ఎప్పుడైతే నువ్వు అతనితో నువ్వు ప్రేమతో ఉన్నావో, ఈ లోకంలో నీతో పాటు వారికి కూడా అర్హత ఉందని ఎప్పుడైతే నువ్వు యోచించావో, నీ ఇద్దరూ కలిసి ఐక్యంగా ఎప్పుడైతే దేవుణ్ణి ఆరాధించగలిగిన క్రమముందో అది దేవుని యొక్క సంకల్పం. అటువంటి సంకల్పానికై ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అంటే యుద్ధాలతో కాదు, మన యొక్క సైన్య రంగంలో మనకు ఉండవలసింది ఏది? మొదటిగా సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. మనం తీర్పు తీర్చవలసి వచ్చినప్పుడు, చెప్పవలసి వచ్చినప్పుడు, యోచించి ఒక కార్యం చేసేటప్పుడు మన ముందు జరుగుతున్న కార్యం సత్యమును అనుసరించి చేయమన్నాడు. అంటే అక్కడ ఏదో ప్రయోజనము, ఎవరికో ఉపయోగమో, లేకపోతే మనకు అవసరమో ఇవన్నీ యోచించకుండా నువ్వు అక్కడ ఆ కార్యంలో సత్యాన్ని మాత్రమే చేయగలిగిన వాడిగా ఉండమన్నాడు. చాలామంది అక్కడ అనుకుంటారు, ఇటువంటి మనం ఇక్కడ సత్యం చెప్తే, నిజం చెప్తే అనేక మందితో మనకి తగ్గులు అవుతాయి, గొడవలు అవుతాయి. ఎందుకంటే ఇంట్లో మనం అందరం అనుకుంటాం, చాలామందిని చాలా రకాలుగా మాట్లాడతాం. సత్యం చెప్తే వెళ్ళిపోయి, బాబాయ్ నిన్ను ఇట్లా అందం అమ్మని, లేకపోతే ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తే ఎట్లా ఉంటుంది? లేదా మన సంఘంలో అనేక మంది మాట్లాడుకుంటాం, ఇవన్నీ తెలియపోతా సత్యం చెప్తానని చెప్తే ఎన్ని గొడవలు అవుతాయి, ఎన్ని తగులు అవుతాయి. చాలా విషయాలు మనం సత్యం చెప్తే చాలా ప్రమాదాలు వచ్చే అవకాశం ఉన్నాయి. ఇదన్నీ సత్యంతో మాట్లాడే వాళ్ళకి కుదురుద్దా? కుదరదు. మరి కుదరినప్పుడు గొడవలు అవుతాయి కదా. సత్యంతో మరి తీర్పు తీర్చమంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ యొక్క ఆలోచనలలో, మాటలలో, క్రియలలో ఏది కూడా దేవునికి విరుద్ధమైన రీతిగా, అంటే ఇట్లా మనుషులను వంచేదిగా, మనుషులు హింసించేదిగా ఉండకూడదని ముందుగానే చెప్తుంది. నువ్వు అటువంటి యోచనతో, అటువంటి క్రియలతో, ఆలోచనలతో ఉన్నప్పుడు ఇవన్నీ చెప్పితే గొడవలు అవుతాయి. సత్యం చెప్పనంటే నువ్వు పాపంలో ఉండి ఇంకా పాపాన్ని పెంచుతున్నావు కానీ నువ్వు అక్కడ ఏదో సమర్థించుకునేంత గొప్ప విషయం కాదు. కాబట్టి నీ యొక్క యోచన, క్రియలు యథార్థమైనప్పుడు సత్యమునుగా తీర్పు తీర్చగలుగుతావు. దానివల్ల ఎటువంటి సంశయము నీకు అవసరం లేదు. నువ్వు పాపంలోనూ నువ్వు మరి ఎటువంటి క్రియలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ సత్యాన్ని గురించి భయపడాలి. సత్యాన్ని గురించి భయపడకుండా ఉండవలసిన స్థితి ఎప్పుడుంది? నీ యొక్క యోచనలో, క్రియలలో, నీ యొక్క ప్రణాళికలో, ఎక్కడ కూడా నీ భాషణలో దేవుని విరుద్ధమైన మాటలలో యోచన లేనప్పుడు నువ్వు యథార్థముగా, సత్యముగా జీవించి సత్యముగా నడిపించగలుగుతావు. ఆ రీతిగా ఉండాలి. రెండవదిగా చూస్తే ఒకరి యందొకరు కరుణా వాత్సల్యములు కనబరుచుకున్నది. ఒకరినొకరు కరుణా వాత్సల్యం అంటే వాడు ఏదో తప్పు చేశాడు, లేకపోతే వాడు ఏదో ఆశపడ్డాడు, లేకపోతే దాన్ని క్షమించి, లేకపోతే సరి చేసుకుని చేయాలి. లేకపోతే మనం వెళ్తున్నాం, ఎవడో వచ్చి బండి మీద మన గుట్టాడు, ఏంట్రా కొట్టావు నువ్వు అంటే, నేను అదే తగిలిందంట, లేకపోతే నువ్వే కొట్టావంటాడు. ఇంకో రంగంగా మాట్లాడతాడు. ఏమవుతుంది అప్పుడు? కలహం అవుతుంది. ఎవరి తప్పులో ఒప్పులో తెలియదు కానీ కలహం ఎటువంటి దుర్మార్గారికైనా మరి అవకాశం ఉంది. అది అవసరమా? అది తెలిసో తెలియకో చేశాడు, లేకపోతే మరి ఇంటెన్షనల్ చేశాడని ఒకసారి అనుకుంటాం, అది అనుకోకుండా జరిగింది ఉండొచ్చు. సమన్వయం పాటించి, అంటే మనం దెబ్బలు తిని పడాలని కాదు కానీ ఓర్పుతో అవతల వాళ్ళు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకొని మరొకసారి చేయకుండా, లేకపోతే అటువంటిది వారికి కష్టం కలిగిస్తున్న రీతిగా మన యొక్క ప్రవర్తన ఎదుటి వారిలో పాపము లేకపోతే దుర్మార్గము చేసే క్రియల నుంచి మరల్చగలిగిన క్రియే మనల్ని, ఇతరులను మనం ప్రేమించడం అంటే మన యొక్క మరి భాషన, మన యొక్క మరి క్రియలన్నీ కూడా ఇతరులు చూసి అది అన్యాయం జరిగింది, లేకపోతే ఇతను దీనివల్ల వంచబడ్డాడు, దీనివల్ల హింసింపబడ్డాడు, అయినను క్షమించి సరిచేసుకునే యొక్క యోచనతో ఉన్నప్పుడు మనము ఎందుకు ఆ రీతిగా ఉండకూడదు? లేకపోతే మనలో ఎటువంటి
లక్షణాలు లేకుండా ఉన్నాయేంటి? అదే ఇప్పుడు పెద్ద గొడవ అయిపోయి, కేసులైపోయి, ఎప్పుడూ తీరని సమస్యల్లో ఉపయోగపడని వాద్యాలతో జీవించడం కన్నా, ఆ సమయంలో సరిచేసుకొని వారిని కూడా సరిచేయగలిగితే మరొకసారి అటువంటివి చేయకుండా, లేకపోతే చేసినా క్షమతో కలిగిన క్రియలుంటాయి కదా. కాబట్టి నువ్వు ఒకరినొకరు ప్రేమించుకున్నప్పుడు మనం క్షమించుకోగలుగుతాం, కొన్ని విషయాలు సహాయం చేయగలుగుతాం, కొన్ని విషయాల్లో వారి దుర్మార్గతను బయటపట్టి వారిని సరిచేసిన క్రియలు ఉంటాం. కలహం లేకుండా జీవించడం అనేది దేవుని యందు నిలిచే క్రియలు. విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. విధవరాండ్లను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకూడదు. వీళ్ళు నిస్సహాయులు, అంటే వారిలో మంచి చెడు అని యోచించగలిగిన స్థితి లేదు వారికి. విధవరాండ్రు వారు ఉన్న స్థితి కష్టము, వారికి ఉన్న అవకాశాలు తక్కువ, శక్తి కానీ అవకాశం కానీ ఉన్నప్పుడు వారు ఏదో చిన్న తప్పులో లేకపోతే వారిలో ఏదో ఉన్న దాన్ని చూసి హేళన చేయటము, వాళ్ళని హింసించటము, వాళ్ళని బలహీనపరచటము, ఇంకొక రకమైన క్రియలు చేసి నిన్ను వారు ఏం చేయలేరని నువ్వు ఎంతో అధికుడుగా లేకపోతే వారిని అపహాస్యం చేసే క్రమము వద్దు. వారు సహాయానికి ఎదురు చూసేవారుగా ఉన్నారు. సమస్తమును నువ్వు పొందావంటే దేవుని యొక్క ఉచితమైన కృప. నీకున్న బలము, శక్తి, ఈరోజు నువ్వు ఈ రీతిగా జీవిస్తున్నావు. ప్రతి క్షణము కాపాడుతున్న దేవుడు నీ నుంచి ఏం ఆశిస్తున్నాడని నేను కాపాడుతున్నాడు. నువ్వేమి దేవుని యందు గొప్ప క్రియలు చేసావని నిన్ను నడిపిస్తున్నాడు. నీ జీవితంలో అనేకమైన మార్గాలలో నువ్వు పడిపోయినప్పుడు, అనేక మార్గాలు నీకు అనుకూలంగా లేనప్పుడు, అనేకమైన వ్యతిరేక దిశలో నీ జీవితం పయనిస్తున్నప్పుడు సరిచేసేవాడు, సరిచేసి నడిపించేవాడు, నీకు ఆశ్రయం అండగా నిలిచిన దేవుడు ఏమని నిన్ను గురించి చూస్తున్నాడు? నువ్వు ఏమని ఆశించి నేను చేస్తున్నాడు? నీ పైన అత్యధికమైన ప్రేమతో చూపిస్తున్న దేవుని యొక్క ప్రేమను చూపించలేవా? దేవుని యొక్క ప్రేమను ఎదుటి వారిపైన చూపించి సమస్యాత్మకంగా మనం జీవించడం కన్నా సరిచేసుకొని సమాధానంతో జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి పెదవరాండ్లు, కాబట్టి వాళ్ళని హేళన చేయొచ్చు, గేలి చేయొచ్చు, ఇంకో రకమైన చేయకూడదు. అంటే దరిద్రులు, ఇట్లా వీరి పట్ల నువ్వు క్షమ కలిగి లేకపోతే ఆదరణ కలిగి, అంటే వాళ్ళందరిని ఉద్ధరించేస్తున్నావు అని కాదు, వారికున్న బలహీన స్థితిలో, వారికున్న పరిస్థితుల్లో నీకు చేయగలిగిన ఆదరణ దయచేయాలి. ఎందుకని నువ్వు అంతకన్నా బలహీనుడు, అంతకన్నా భయంకరమైన బలహీన స్థితిలో ఉన్న నిన్ను అనేక రెట్లు బలపరిచిన దేవుడు, అనేక రెట్లు నీకు కృపను దయచేసిన దేవుడు, నువ్వు వీరి పట్ల చేసేది గొప్పగా ఎంచుకోవద్దు. అది నీ యొక్క బాధ్యత. నీకు దేవుడు ఇచ్చిన అత్యధికమైన అనేకమైన ప్రేమలలో అది ఒక చిన్నది. మనం కూడా చెప్తాం ఇంట్లో చాలామందిని, నీకు ఇన్ని చేసాం ఏం చేస్తున్నామని, నీకు ఇన్ని చేసాం నువ్వు ఏ రీతిగా చూస్తున్నామని. రోజువారీ మనం వింటాను అనేక మంది విషయాలు, కొడుకులు, తల్లి, ఎన్నో ఎన్నో బాంధవ్యాల్లో మేము ఎన్ని త్యాగాలు చేసామనో, నీకు ఈ రీతిగా చేసాం, మాకేం చేస్తున్నామని. ఈ లోకంలో చిన్న విషయానికే మనం అనేక మందిని అంటూ ఉంటాం, లేకపోతే అనేక మందితో గొడవ పడుతుంటాం, ఎదురు చూస్తూ ఉంటాం వాళ్ళు ఎంతో చేశామని. మరి నీకు ఇన్ని కృపలు దయచేసిన దేవుడు, నిన్ను అనుక్షణం కాపాడుతున్న దేవుడు ఏం ఎదురు చూడాలి? ఆయనకి ఏం చేయగలవు నువ్వు? ఆయనకి వెళ్ళి నువ్వు ఎన్ని చేయగలిగవా? ఆయన నిన్ను ఎదురు చూస్తున్నాడా? నీకు చూపించే ప్రేమలో కొంత చూపించు. నీ యొక్క జీవితాన్ని మరి సమాధానకరంగా జీవించు. ఈ రీతిగా మన యొక్క యోచనలు ఉండాలని ఇక్కడ జకరియా గ్రంథంలో వాక్యం చెప్పాలి. సహోదరులలో ఎవరికి కీడు చేయకూడదు. ఎందుకని? మరి ఈ లోకంలో తల్లిదండ్రుల తర్వాత మనతో కలిసి జీవించిన వాళ్ళు, మనతో పంచుకున్న వాళ్ళు, మనతో పాటు సదాకాలం ఉండేవాళ్ళు, మరి ఎప్పటికైనా సరే సహోదరులు తర్వాత ఎవరైనా, అంటే తల్లిదండ్రులు కొంతకాలం తర్వాత మరి మరణించక తప్పదు ఎవరి జీవితాలైనా. తర్వాత మిగిలేది చివరి వరకు మనతో, మన తర్వాత కూడా ఉండేవాళ్ళు, మన ముందు వెళ్ళేవాళ్ళు కొంత అయినా సహోదరులు. అదేంటి, లోకంలో అనేక మంది స్నేహితులు, అనేక మంది పార్ట్నర్స్, మరి రాజకీయాల్లో కానీ, ఆర్థికంగా కానీ, బిజినెస్లో కానీ ఉంటారు. వీళ్ళందరూ సహాయం లేకుండా జీవిస్తున్నామంటే వారందరూ అవసరార్థము లేకపోతే అక్కడున్న పరిస్థితిని బట్టి నీతో సహాయం నీతో పొంది ఉండేవాళ్ళు మాత్రమే. కానీ నీకు ఏమున్నా లేకున్నా, నువ్వు ఎటువంటి స్థితిలో నువ్వు ఉన్నా, నీవు మరి ఆ సహోదరుల యొక్క ప్రేమ నువ్వు మా తమ్ముడు అన్న అనుకుని ఆఖరి క్షణం వరకు నీతో వెన్నంటి ఉండగలిగిన వాడు, నిన్ను అవసరమైతే చేయగలిగిన సహోదరులు మాత్రమే. అటువంటి సహోదరుల పట్ల నీ దయ ఉండాలి, అటువంటి సహోదరుల పట్ల ఐక్యత కలిగి ఉండాలి, నీవు ప్రేమ కలిగి ఉండాలి, ఆదరించగలిగి ఉండాలి. యోసేపు చెప్తాడు కదా, మీ 11 పనులు నా పనుల చుట్టూ నుంచున్నాయంటే, అంటే నువ్వు అంత పెద్ద అధికుడువా, నిన్ను మేమందరం పూజిస్తున్నాం అనుకుంటారు. కానీ కొంతకాలం తర్వాత తెలిసిందేంటి, వాళ్ళందరినీ కూడా ఆదరించగలిగిన మనసు యోసేపుకు ఉంది. కాబట్టి వారందరి చుట్టూ కలిసి జీవించగలిగారు.
కాబట్టి మనకు ఆ క్షణంలో ఉన్న ధనాన్ని బట్టో దాన్ని బట్టో అధికులముగా లేకపోతే వాళ్ళు తేలిక కాదు. ఎప్పటికీ కూడా ఆ ప్రేమను పంచి ఆ ఐక్యత కలిగి ఆ సహోదర ప్రేమ మనలో ఉండాలి. ఉండే రీతిగా ఉండమని వాక్యం చెప్తుంది. ఇంతేకాకుండా మనం చేయవలసిన కార్యాల గురించి కూడా ఈ జకర్యా గ్రంథంలో 8వ అధ్యాయము 16వ వచనం చెప్పబడింది. మీరు చేయవలసిన కార్యం లేవనగా మీరందరూ ఒకరితోనొకరు యథార్థము పలుకవలను, సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మంలో తీర్పు తీర్చవలను. తన పొరుగువాని మీద ఎవడనో దుర్యోచన యోచింపకూడదు, అబద్ధ ప్రమాణము చేయని ఇష్టపడకూడదు. ఇవన్నిటి నాకు అసహ్యములు. ఇదే యెహోవా వాక్కు. ఒకరితో ఒకరు యథార్థంగా పలకమన్నాడు. ఎందుకంటే యథార్థంగా పలికినది ఎప్పుడు కూడా మరి నిలిచి ఉంటుంది. మనం ఏదైనా తప్పులు మోసకరమైన మాటలు మాట్లాడితే కొంతకాలం తర్వాత తెలిసి మన యథార్థత కోల్పోయి మనల్ని విశ్వసించని క్రమంలో జీవితంలో అనేక సార్లు వారితో మనకున్న బాంధవ్యాలు, వారితో ఉన్న పనులు లేకపోతే వారితో ఉన్న క్రియలు సక్రమంగా జరగవు. నేను యథార్థవంతుడిది ఎప్పటికైనా నేను యథార్థతను బట్టి వారు నమ్మి విశ్వసించి నీతో కలిసి ఉంటారు. మన యథార్థత కోల్పోతే మన పైన అవిశ్వాసం కలిగి మనతో కలిసి ఉండటమో జీవించటమో లేకపోతే ఇంకొక క్రియలో వారు మనల్ని ఎప్పుడు కూడా సరిగా ఎంచుకోలేరు. కాబట్టి నువ్వు ఏదో స్వల్పమైన దాని గురించో మరి ఇంకా నీకు అవసరార్థమో లేకపోతే కొన్ని విషయాలు ఆధిక్యత గురించో ఆ యథార్థతను వీడి ఉండకూడదు. యథార్థతే మన యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. అది ఎప్పటికి కూడా మనల్ని కాపాడుతుంటుంది, ఎప్పుడు కూడా నడిపిస్తుంటుంది. ఎదుటి వారు ఎప్పుడైనా సరే ఏదైనా ఆపద సమయంలో చూస్తే మన యథార్థతను బట్టి మనల్ని నిలబడుతూ ఉంటారు. చాలా సందర్భాలు చూస్తాం. మరి అధికారుల్లో కానీ చాలా విషయాలు చేయాల్సి వచ్చినప్పుడు ఎంపిక చేసేటప్పుడు చూస్తారు. కొన్ని క్రియలు చాలా నిక్కచ్చిగా చేయాల్సినవి ఉన్నప్పుడు ఎంతవరకు యథార్థంగా ఉన్నారో వాళ్ళని ఎంచుకుంటారు. అప్పటి వరకు వారి అవసరార్థం వాళ్ళని పక్కన పెట్టినా ఒక కార్యం యథార్థంగా జరగాలంటే మరి ఎంచుకునే యొక్క స్థితి మనకు ఉండాలి. అంటే మనల్ని ఎప్పుడు కూడా నమ్మి విశ్వసించే రీతిగా ఉండాలి. మనం ఆ విశ్వాసంతో వారితో కూడా కలిసి ఉండాలి. ఆ యథార్థతే మనల్ని ఎప్పుడు కూడా నిలబెడుతూ ఉంటుంది. రెండవదిగా సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములు తీర్పు తీర్చండి. సత్యాన్ని బట్టి సమాధానకరమైన తీర్పు అంటే సత్యముతో నేను తీర్పు తీర్చేస్తానంటే అవతల వాడికి ఎంతో నష్టం వచ్చినండి. సత్యంతో తీరుస్తానే సమాధానకరమైన తీర్పు ఉండాలి. అంటే అది అందరికీ ఉపయోగపడి ఉండాలి. సత్యముగా తీర్పు అంటే మనం చూస్తాం కదా, సొలొమోను విషయంలో ఇద్దరు స్త్రీలు వచ్చేసేసి ఈ బిడ్డ నా బిడ్డ, ఆ బిడ్డ నా బిడ్డ అంటే సరే ఇద్దరికి శరీరం చేయమంటే ఏమవుతాడు? చంపబడతాడు. దాని ఉపయోగపడుతుందా? కానీ అక్కడ ఎవరికి కొంచెం అవకాశం ఉందో వాళ్ళకి ఇచ్చే క్రమము ఆ తీర్పులో ఉన్న సత్యం. అంటే సత్యం అంటే అబద్ధం ఆడటమని కాదు, యథార్థతను ఆ యొక్క దాన్ని సమాధానకరమైన జీవితం ఉండే రీతిగా చేసే యొక్క జ్ఞానము, వివేచన దేవునందు నిలిచిన వాళ్ళకి వస్తుంది. పొరుగు వాడి మీద ఎప్పుడు దుర్యోచన చేయొద్దని చెప్తుంది. ఎందుకని మనకు జీవితం అంతా ఆ దుర్యోచనలను జీవిస్తూ ఉంటాం. వాళ్ళ మీద మనము ఎంతసేపు ద్వేషంతో జీవిస్తాం, లేకపోతే వారిని ఎప్పుడు మీద అసూయతో ఉంటాం. అసూయ ద్వేషములు మనిషిని ఎప్పుడు నెమ్మదిపరచవు. ఎప్పుడు కూడా అదే యోచనలు, అదే ఆలోచనలతో, అదే యుద్ధాలతో, అసంతృప్తితో మనం ఏదో కోల్పోయామో వాడికి ఏదో ఉందనో లేకపోతే అది చేయలేదనో ఈ న్యూనత భావంతో నీ జీవితంతో గడిపి వ్యర్థంగా జీవించే కన్నా వారు ఉన్న పరిస్థితులు మరి కొంతకాలం ఉంటే కొంతకాలం ఉండకపోవచ్చు, లేకపోతే దానిలో వారికి ఎన్ని సమస్యలు ఉన్నాయో నీకు తెలుసా? దానిలో ఎన్ని బట్టి ఇబ్బందికరమైన పరిస్థితులు నీకు తెలుసా? దానికైనా సమాధానకరమైన జీవితం జీవించేవాడి విషయంలో ఎప్పటికి ఎటువంటి సమస్య ఉండదు. ఎందుకని ఉన్నదాన్ని సంతృప్తిగా జీవిస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఆ రీతిగా జీవించాలి. కానీ ఎదుటిపైన ద్వేషము, ఎదుటిపైన యోచన, ఎదుటిపోయే వారిపైన అటువంటి యోచన ఉన్నప్పుడు నీ జీవితము నిరర్ధకమై, అంటే నువ్వు ఎందుకు పనికిరాని యోచనలతో జీవిస్తావు. అబద్ధ ప్రమాణం చేయకూడదని కూడా చెప్పబడింది. అంటే చాలాసార్లు అవసరార్థము చేస్తూనే ఉంటాడు, కానీ చాలా వరకు ఈ అబద్ధ ప్రమాణాలే మనుషులని అనేకమైన సమస్యలకు పోయి తీసుకువెళతాయి. అనేక మంది చేత వంచబడతాయి. మనం చేస్తున్న అబద్ధ ప్రమాణం అవతల వాళ్ళకి ఎంతో నష్టాన్ని కలుగజేస్తుంది. ఆ క్షణంలో ఎవరికో ఉపయోగపడద్దు అనుకున్నారు, కానీ సత్యము కానిది ఎల్లప్పుడూ కూడా నిరంతరం నిలిచి ఉండదు. అటువంటి అబద్ధ ప్రమాణాల వలన మనుషులకి ప్రయోజనం కన్నా మరి దీర్ఘకాలంలో అనేకమైన సమస్యలతో కూడి మనుషుల వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోయిన క్రమం మనం చూస్తాం. కాబట్టి ఇటువంటి అన్ని లక్షణాలన్నీ లేకుండా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని నిలిచిన వాళ్ళకి ఇప్పుడు ముందు చెప్పబడిన కార్యాలు కానీ ఈ యోచనలు కానీ ఉన్నప్పుడు వారి యొక్క ఆలోచన కానీ వారి యొక్క క్రమం కానీ ఏ రీతిగా ఉంటుంది. మోషేకి మరి ఏ రీతిగా అక్కడ ఐగుప్తుల్ని చూసినప్పుడు అన్యాయం అయిపోతుంది అనుకుందో, తను మరి యొక్క సింహాసనం అన్ని సమస్తాన్ని వీడి కూడా మరి వాళ్ళకి సాయం చేయాలనుకునే మనసు ఎప్పుడైతే కలిగిందో అటువంటి మోషేను దేవుడు నీ యందు నా బలాన్ని ఇచ్చి నిన్ను నడిపించే యోధుడిగా చేస్తున్నాడు.
ఎందుకని మోషేని ఒక రాజుగాను బలవంతుడిగాను చేసి రాజ్యాన్ని సంపాదించడం కాదు. యేసు ప్రభు వారు కూడా ముందు కాలం రాజు వస్తున్నాడంటే దీనత్వం కలిగి వస్తున్న రాజుని గురించి చెప్పబడింది. దానికి సాదృశ్యంగా మోషేని ముందుగా చూపించాడు. మోషే మరి ఎంత బలవంతుడా, లేకపోతే యుద్ధాలు చేశాడా, రాజ్యాన్నే లేడా, కానీ అనేక లక్షల మందిని నడిపించగలిగాడు, వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళగలిగాడు. అనేక మంది జీవితాల్లో దేవుని నిలిచేవాళ్ళుగా చేయగలిగిన గొప్ప కార్యాన్ని చేయగలిగిన ఏ రాజు చేయలేనంత గొప్ప కార్యాలు ఏ రాజులు జయించడాన్ని చేయించాడు. ఏ రీతిగా? సాత్వికంగా. కాబట్టి మన రాజు కూడా గాడిద పిల్ల మీద వచ్చాడేంటి యెరూషలేముకి, మరి గాడిద పైన వచ్చాడేంటి? అందరూ రాజులు గుర్రాలపైన మరి రథాలపైన వస్తారంటే దీనత్వం కలిగిన రాజు. నీ రాజు యుద్ధాలు చేసేవాడు కాదు. నీ రాజు ఎదుటివాడితో మరి రక్తపాతాన్ని చూసి నీకు న్యాయం తీర్చేవాడు కాదు. ఎదుటివాడిని కూడా రక్షించడానికి దాన్ని మార్పు తీసుకొచ్చి వాడిని కూడా మనలో కలుపుకొని మరి వాళ్ళందరినీ రక్షణలోకి తీసుకొచ్చే రాజు యుద్ధాలు చేయాల్సిన రాజరికపు దుస్తులతో రాడు, లేకపోతే రాజరికపు దండంతో రాడు, ఆధిక్యతతోనో కాదు. అందుకని యేసు ప్రభు వారి లోకంలోకి వస్తున్నప్పుడు మెస్సయ్య వస్తున్నాడంటే, రాజులకు రాజు వస్తున్నాడంటే ఎంతో గొప్పగా వచ్చి రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. రాజ్యాన్ని పరిపాలించాలంటే అనేక మందిని హింసించి చంపని కాదు, అనేక మందిలో ఉన్న దౌర్జన్యాన్ని, అనేక మందిలో ఉన్న కఠినత్వాన్ని, అనేక మంది దుర్మార్గతను అవసరమైతే వాటన్నిటిని తాను భరించి వాటిలో సత్యాన్ని ఎదుటి వాళ్ళకి తెలియజేసి ఇతరులను హింసించకుండా ప్రేమిస్తే ఏమవుతుందో చూపించగలిగి మాదిరికరముగా ఆ హింసను సహితం గ్రహించగలిగిన వాడుగా దీనత్వం కలిగి గాడిద పళ్ళ మీద వస్తున్నాడని జకరియా వాక్యంలో చెప్పబడింది. కాబట్టి అంత దీనత్వంతో కలిగిన వచ్చిన మరి యేసు ప్రభు వారు లోకంలో మరి తన రాజ్యాన్ని స్థాపించేటప్పుడు ఎవరితో యుద్ధం చేయలేదు, ఎవరిని హింసించలేదు, లేకపోతే ఎవరిపైన పగా ద్వేషములతో కాకుండా ఇతరులను ప్రేమించి మార్పు తీసుకొచ్చి తన యొక్క ప్రేమమయమైన జీవితానికి మరి ఏ రీతిగా మార్గం చూపించాడో అటువంటి రాజు మనకు వస్తున్నాడు. కాబట్టి ఆ రాజు మనకి ఏం చెప్తున్నాడు? మన యొక్క యోచనలో, మన యొక్క బలంలో, సమస్తములో మనము దేవుని యందు నిలిచిన వారుగా ఉన్నప్పుడు తన కార్యాలు మన యందు నిలిచి చేయటానికి మన యందు తన యొక్క బలాన్ని నిలిపి మనం దేవుని కార్యాలు చేసేవారుగా నడిపిస్తా అన్నాడు. కాబట్టి మోషేని ఏ రీతిగా మరి ఒక వ్యక్తిని ఒక గొప్ప నాయకుడిగా చేసి నడిపించాడో అటువంటి నడిపించడానికి మన యందు తన బలాన్ని చూపించాలంటే ముందు మనము దేవునిలో ఉండాలి. దేవుని మన యొక్క ఆలోచన మాట దేవుని అనుసరించి ఉండాలి, ఆ దీనత్వం కలిగి ఉండాలి, ఆ ప్రేమ కలిగి ఉండాలి, ఆ సహవాసం కోరుకుని ఉండాలి, ఆ ఐక్యతతో కూడిన అనుబంధంతో కూడిన జీవితం మనందరికి కూడా సమాధానకరమైన జీవితం ఇస్తుందని దీని వాక్యం చెప్పబడుతుంది. చిన్న ప్రార్థన. సర్వశక్తి మిక్కిలి కనికరమగల తండ్రి, మహోన్నతుడైన యేసయ్య రక్షక వందనాలు తండ్రి. సమాధానకరమైన జీవితం మా జీవిత నువ్వు ఏ రీతిగా వాక్యం ద్వారా సెలవిచ్చావు తండ్రి. కాబట్టి మేము ఈ లోకంలో అనేకమైన పొందుతాం, అనేకమైన విషయాలు ఆధిక్యత పొందుతాం. కానీ సమాధానకరమైన జీవితం జీవించాలంటే మాలో ఉన్న అతిశయమైన అహంకారాన్ని తీసి నేను నిలిచి ఉన్నప్పుడు నువ్వు మాలో నిలిచి నీ కార్యాలు మమ్మల్ని బలవంతులుగా చేసి నడిపిస్తాయి అనే వాక్యంలో సెలవిచ్చావు తండ్రి. కాబట్టి మేము చేసే కార్యాలు మరి అదుకులము, ధనవంతులము లేదని కాదు తండ్రి. నేను నిలిచిన వారంగా నీ కార్యాలు చేసేవారంగా బలపరచము. ఆ రీతిగా మమ్మల్ని నడిపించమని క్రీస్తు వారి పేట పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్.